వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను ఈరోజు మీకోసం పామగ్రనేట్ యూజ్ చేసి స్కిన్ కానీ పల్ప్ కానీ లేదా ఇంటర్నల్గా ఉండే సీడ్ కానీ వేస్ట్ అవ్వకుండా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చెప్తాను. యూజువల్గా మనం వేస్టేజ్ని కట్ చేయడానికి లేదా ఏమైనా జస్ట్ పడేయటం కాకుండా దాన్ని ఏమైనా రీయూజ్ చేయొచ్చా అనేది మీకు ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. బేసిక్గా మనము ఈ స్కిన్ని తీసేసి పడేస్తాము, సీడ్స్ ఉంటే తినేస్తాం. యూజువల్గా ఫ్రూట్ని డైరెక్ట్గా తినేయటం చాలా మంచిది. సో తినేస్తాము, అప్పుడు పల్ప్ అండ్ సీడ్ని మనం తినేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ యూజువల్గా చాలామంది జ్యూసెస్ చేసుకుంటారు కదా, సో ఫ్రూట్ జ్యూసెస్ అవి చేసుకునేటప్పుడు ఏదో ఒకటి వేస్టేజ్ ఉంటుంది. అయితే స్కిన్ వేస్టేజ్ చేస్తారు లేదా పల్ప్ వేస్టేజ్ చేస్తారు మనం స్ట్రెయిన్ చేసేటప్పుడు. సో దానికోసం ఏంటంటే నేను ఆ పల్ప్ని తీసేసిన తర్వాత ఉండే సీడ్స్ లెఫ్ట్ ఓవర్ థింగ్ కూడా ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈరోజు చెప్తాను అనమాట. ఓకే, ముందు పామగ్రనేట్లో సీడ్స్ అన్నిటిని సెపరేట్ చేసేసుకున్నాను. సో ముందువి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చి పామగ్రనేట్ వచ్చిన వేస్ట్ అనమాట, అంటే తొక్కలు అండ్ పాడిన సీడ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా సెపరేట్ చేసేసి ఇట్లా తీసుకున్నాను. సో ఇట్లా ఏదైనా ఒక డిస్పోజబుల్ తీసుకొని దీనిలో నేను ఆ వేస్ట్ అంతా తొక్కలు పాడైపోయిన సీడ్స్ లాంటివన్నీ వేసి కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇట్లా మనం మూత పెట్టుకొని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. మనం పామగ్రనేట్ని ఇందాక తొక్కలు అండ్ పాడైపోయిన గింజల్ని వేసుకుని ప్రిజర్వ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక 3 to 4 weeks టైం తర్వాత మనకు కావాల్సిన మెన్యూ రెడీ అవుతుంది. సో అందుకని నేను ఆల్రెడీ మేము చేసి పెట్టుకున్న కంపోస్ట్ని చూపిస్తున్నాను. ఇట్లా మేము ఇంట్లో యూజ్ చేసే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్కిన్స్ వాటి వేస్ట్ని ఇందులో వేసి ఉంచామన్నమాట. డే బై డే అట్లా అది కంపోస్ట్ కింద రెడీ అయ్యి మెన్యూర్ కింద రెడీ అయ్యి డ్రాప్ బై డ్రాప్ కిందన ఇందులో ఫిల్ అవుతుంది అనమాట. సో మీరు కనుక చూస్తే ఇట్లా రెడీ అవుతుంది. సో దీన్ని మనం మొక్కలకి పోసే వాటర్లో కలిపేసుకొని యూజ్ చేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి అండ్ చాలా చక్కగా కలర్ఫుల్గా కూడా తయారవుతాయి అన్నమాట. వాటి గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో మనం ఏ ఫ్రూట్ స్కిన్స్ని వెజిటబుల్ స్కిన్స్ని పడేసుకోకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ట్రై చేయండి. మనం సీడ్స్తో జ్యూస్ చేసుకుందాము. దానికి నేను కొంచెం సబ్జా గింజలు తీసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, మన సీడ్స్ అన్నీ నేను ఈ కంటైనర్లోకి వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇట్లా టైట్గా లిడ్ క్లోజ్ చేసుకొని జ్యూస్ చేసుకుందాం. ఇది నా క్రోమాలో కొనుక్కున్న బ్లెండర్ అనమాట. సో ఇప్పుడు ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి జ్యూస్ అయిపోతుంది. చూడండి, మన జ్యూస్ రెడీ అయిపోయింది. మనం వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసాము. సో ఇప్పుడు దీన్ని ఫిల్టర్ స్ట్రెయిన్ చేసుకుందాం. నాకు ఇది జ్యూస్ నేను ఈ పిప్పిని సెపరేట్ చేసుకున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిప్పి ఉంది కదా, ఇది వేస్ట్ కాదు. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పామగ్రనేట్ జ్యూస్తో మనం మాక్టైల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. గ్లాస్ తీసుకొని ఫస్ట్ మనం చేసుకున్న జ్యూస్ని వేసేసుకుందాం. ఓకే, ఈ జ్యూస్ వేసుకున్న తర్వాత మనకి ఫ్లేవర్ కోసం అండ్ సమ్మర్ కాబట్టి సమ్మర్లో డిహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి లెమన్ సజెస్ట్ చేస్తారు. లెమన్ వాటర్ కానీ లెమన్ సోడా కానీ ఇట్లాంటివి. సో మా ఇంట్లో మా అమ్మమ్మ తయారు చేసి ఇస్తుంది అనమాట, నిమ్మపాకం అని. లెమన్ అండ్ షుగర్ని కాచేసి థిక్ పేస్ట్గా చేస్తారనమాట. ఆర్ కొంచెం వాటరీగా కూడా చేసుకోవచ్చు. ఇందులో నేను 1 స్పూన్ నిమ్మపాకాన్ని వేస్తున్నాను. ఇట్లా ఉంటుందన్నమాట, లేదా కొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు. ఇది వేసి నేను బాగా కలుపుతాను, ఎందుకంటే ఇది థిక్గా ఉంది కదా. సో దీన్ని బాగా కలుపుకోవాలి మనం. అండ్ ఇందులోనే కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను.
నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులో. ఐస్ క్యూబ్స్ కొంచెం కరిగే వరకు ఉంచితే వాటర్ కంటెంట్ కూడా వస్తుంది కదా. అండ్ ఈ నిమ్మపాకము కాన్సన్ట్రేషన్ చాలా థిక్గా ఉంటుంది. నార్మల్గా మీరు ఇంట్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ నిమ్మపాకం వేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా హెల్దీ అండ్ చాలా మంచిది కూడా. లేదు మీరు కొంచెం సోడా యాడ్ చేసుకుంటానన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్. మనకి నిమ్మ సోడా ఆల్మోస్ట్ ఎలా ఉంటుందో విత్ షుగర్ తాగితే అలానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా. నేను దీనిలో కొంచెం ముందుగా మనం పెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా. సబ్జా గింజలు అనేవి సమ్మర్లో చాలా చాలా మంచివి హీట్ కోసం. సో వీటిని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అనమాట. ఎక్కువగా తాగేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. యాక్చువల్లీ సబ్జా గింజలు సమ్మర్లో చాలా చాలా మంచివి అండ్ మనకి హీట్కి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. చూడండి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకున్నాం కదా. అనేది డిహైడ్రేట్ చేయకుండా ఉంటుంది. అండ్ ఇట్లా మనం తాగటం వలన సమ్మర్లో దాహం అనేది కాస్త కంట్రోల్ అవుతుంది అండ్ చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఐస్ క్యూబ్స్ కూడా వేసాం కాబట్టి చల్లగా ఉంటుంది, ఫాస్ట్గా తాగేయగలుగుతారు. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. సో నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేస్తున్నాను. చూడండి మా మ్యాంగో కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాడో తాగడానికి. ట్రస్ట్ మీ, ఇది చాలా బాగుందండి. మనం బయట ఎక్కడో మాక్టైల్స్ ట్రై చేయక్కర్లేదు, ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. ట్రై చేయండి. హోప్ యు ఆల్ లైక్ ఇట్. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మిగిలిన పామగ్రనేట్లో ఉన్న పిప్ అనమాట. సో మనం ఫిల్టర్ చేసుకుని జ్యూస్ తీసుకొని మాక్టైల్ చేసేసుకున్నాం కదా. సో లెఫ్ట్ ఓవర్ దాన్ని మనం స్కిన్ కేర్కి, ఎస్పెషల్లీ ఫేస్ కేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. పామగ్రనేట్ అనేది ఓన్లీ తాగటానికి లేదా ఇన్సైడ్కే కాదు, మన స్కిన్కి కూడా చాలా మంచిది. అందుకనే బాడీ షాప్ లాంటి వాటిల్లో పామగ్రనేట్ స్క్రబ్స్, ఫేస్ వాష్లు ఇలాంటివన్నీ తయారు చేస్తుంటారు. మనం ఈ పల్ప్ని యూజ్ చేసుకుని ఫేస్ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ముందు నేను దీనిలో ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ కూడా ఏంటంటే మనము స్క్రబ్ ఎట్లా ఉంటుందంటే కొంచెం హార్డ్గా ఉండి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ని పోగొట్టడానికి యూజ్ చేసేలాగా ఉంటుంది కదా. కొంచెం రఫ్నెస్ కోసం ఓట్స్ని వేస్తున్నాను. ఓట్స్ యాక్చువల్లీ స్కిన్కి రబ్ చేసుకోవటానికి చాలా మంచిది అనమాట. అండ్ దీనిలో నేను కొంచెం లెమన్ పిండుతున్నాను. లెమన్ ఎందుకు అంటే యాక్చువల్లీ బ్లాక్నెస్ ఏమైనా ఉంటే పోతుంది అనమాట. లెమన్ యూజువల్గా చాలా మంది సజెస్ట్ చేయటం ఎట్లా అంటే స్కిన్ కేర్లో మన ఫోల్డింగ్స్లో, ఈ చేతుల ఫోల్డింగ్స్, మడమల ఫోల్డింగ్స్ ఇలాంటి వాటి చోట బ్లాక్నెస్ ఉంటుంది కదా, అండర్ ఆర్మ్స్ కానీ ఇలాంటి ప్లేసెస్లో మనం కనుక లెమన్ ఎవ్రీడే రబ్ చేస్తూ ఉంటే ఆ బ్లాక్నెస్ అనేది ఖచ్చితంగా పోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ మిక్స్లో నేను ఒక స్పూను హనీని యాడ్ చేస్తాను. హనీ అనేది యాక్చువల్లీ న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ అండి. బ్లీచింగ్ ఏజెంట్ అంటే మన ఫేస్ని డార్క్నెస్ని పోగొడుతుంది. కొంచెం కలర్ అవుతామన్నమాట. అంటే బ్లాక్ టు వైట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతారని నేను చెప్పాను, కానీ యూజువల్గా ఒక బ్లీచ్ ఎలా యాక్ట్ చేస్తుందో మనకి హనీ అనేది స్కిన్కి అట్లా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి పేస్ట్ లాగా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. మనం ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత పేస్ట్ ఇట్లా రెడీ అయిపోతుంది. దీన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ మీద పెట్టుకోగానే చల్లటి ఫీలింగ్ అనేది మనకి చాలా హాయిగా ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ యూజువల్గా ఐస్ క్యూబ్స్ కానీ లేదా కాస్త ఫ్రీజ్ అయిన ఐటమ్స్ లేదా చల్లగా ఉన్న ఐటమ్స్ ఫేస్ మీద కొంచెం సేపు ఉంచితే అది యాంటీ ఏజింగ్ టెక్నిక్ లాగా అనమాట. స్కిన్ని కొంచెం ముడతలై రాకుండా చేయడానికి హెల్ప్ అవుతుంది. అందుకోసం నేను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాను. మనం ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇట్లా పేస్ట్ దగ్గరగా అయ్యి కూల్గా ఉంటుంది. దీన్ని నేను ఇప్పుడు మీకు ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను. ముందుగా మనం ఫేస్ని చల్లటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ దెన్ ఈ పేస్ట్ ఉంది కదా, దీన్ని ఇట్లా చేతిలోకి తీసుకొని యూజ్ బోత్ హ్యాండ్స్ ఇఫ్ పాసిబుల్. ఇట్లా
ఇట్లా అప్లై చేసుకోండి ఫస్ట్. ఇందులో ఉన్న తడి ఫేస్కి తగిలేలాగా చూసుకోండి ఫస్ట్. అక్కడక్కడ ఈ పల్ప్లో ఉన్న ఓట్స్ కానీ లేదా పామోగ్రనేట్లో ఉన్న సీడ్స్ కానీ ఫేస్ మీద అక్కడక్కడ ఉండిపోతాయి. దట్ ఈజ్ ఇనఫ్ అనమాట. సో ఫేస్ మొత్తం ఇట్లా సర్కిల్స్లో యూజువల్ ఫేషియల్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అట్లానే ఇంచుమించుగా మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ వైట్ హెడ్స్ అవి ఎక్కువగా ఉండేవాళ్ళు ఇది యూస్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ హెల్ప్ అవుతుంది. న్యాచురల్ స్క్రబ్ అనమాట. మనం బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఒక 5 to 10 minutes చేసుకుంటే ఫేస్ అంతా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ లాంటివి ఉన్నవి ఏమైనా కూడా తగ్గుతూ వస్తుంటాయి. మనం ఎంత ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నాము అంటే ఒక వీక్లీ వన్స్ యూస్ చేస్తే చాలా మంచిది. మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. వాష్ చేసుకుని వచ్చేసాను. టైర్డ్నెస్ తగ్గినట్టు ఉంటుంది అండ్ అది ఫ్రీక్వెంట్గా మనం యూస్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉండే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి. బై నౌ ఆల్రెడీ కొంచెం రఫ్గా అనిపిస్తాయి ఇట్లా టచ్ చేసి చూస్తే. అలాంటివి తగ్గినట్టు నాకు తెలుస్తోంది. మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా, మనం ఒక పామోగ్రనేట్ యూస్ చేసుకుని ఏమేమి చేసుకోవచ్చు. ఇంకా చాలా వేస్లో యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే 0 వేస్టేజ్తో పామోగ్రనేట్ని 100% ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో చెప్పాను. యాక్చువల్లీ మనం ఇంకా చాలా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అట్లా యూస్ చేసుకోవచ్చు 0% వేస్టేజ్. యాక్చువల్గా మనం ఎప్పుడు మన డే టు డే లైఫ్లో అలవాటు చేసుకోవాల్సింది కూడా వేస్టేజ్ని తగ్గించుకోవటం. సో మీరు కూడా ట్రై చేయండి. మనం మినిమల్ వేస్టేజ్ని ఆర్ వెట్ వేస్ట్ని సెపరేట్ చేసి యూస్ఫుల్గా వాడుకోవటం అనేది ఒక హాబీ అయిపోతే అందరికీ మన ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, బాగుంటుంది అని అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. Please like, share, subscribe and click on the bell icon for the further updates. Thank you so much. Stay tuned.